ప్రతి వీక్ ఒక లైవ్ సెషన్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీ అందరికీ నిజంగా ఇంట్రెస్ట్ ఉండి లైవ్ సెషన్స్ అటెండ్ అవుతారు, డౌట్స్ క్లియర్ చేసుకుంటారు అనుకుంటే కనుక కింద లైవ్ అని చెప్పేసి కామెంట్ మెన్షన్ చేయండి. సో దట్ నేను లైవ్ సెషన్ చేయడానికి ట్రై చేస్తా. ఇండియా మళ్ళీ లెవెల్ 3 నుంచి లెవెల్ 2కి వచ్చేసింది. ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాస్ని ఇంక్రీజ్ చేసిందా? ఇంక్రీజ్ చేస్తే ఎంత ఇంక్రీజ్ చేసింది? ఆస్ట్రేలియా ప్రతి యూనివర్సిటీకి ఎలోకేషన్ కోటా ఇచ్చిందా? ఇస్తే అదెంత? స్టూడెంట్ వీసా రావడానికి ఎంత టైం పడుతుంది? అసలు మినిమం టైం ఎంత, మాక్సిమం టైం ఎంత? స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేయడానికి యూనివర్సిటీస్ అన్నిటిని 3 డిఫరెంట్ లెవెల్స్లో పెట్టింది. ఆ లెవెల్స్ ఏంటి? 2026లో ఒకవేళ స్టూడెంట్ వీసా వేయాలంటే ఎంత ఇంగ్లీష్ స్కోర్ కావాలి మనకి? 2026లో ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా మారినాయా లేదా అవే ఉన్నాయా? వర్కింగ్ రైట్స్ సంగతి ఏంటి? అదే 48 అవర్స్ ఉందా లేదా ఇప్పుడు పెంచారా తగ్గించారా? టీఆర్ అంటే టెంపరీ రెసిడెంట్, ఏదైతే స్టూడెంట్ వీసా తర్వాత వస్తుందో దాన్నే టీఆర్ అంటాం. అది వేయడానికి మాక్సిమం ఏజ్ ఎంత? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సీరియస్గా ఒక విషయం చెప్తున్నా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేదా లైక్ కొట్టకపోయినా వెళ్ళి ఫస్ట్ అది చేయండి. ఒకవేళ మీకు నా కంటెంట్ నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ఆ 2 చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆస్ట్రేలియా నేషనల్ ప్లానింగ్ లెవెల్ని ఇంక్రీజ్ చేసింది. అంటే ఇంతకుముందు 2,70,000 మెంబర్స్ రావచ్చు త్రూ అవుట్ వరల్డ్ నుంచి ఆస్ట్రేలియాకి చదువుకోవడానికి 2,70,000 మంది రావచ్చు. ఇప్పుడు దాన్ని ఏం చేసిందంటే 2026లో 2,95,000 మెంబర్స్కి చేంజ్ చేసింది. అంటే 25,000 సీట్స్ని పెంచిందనమాట. దీనివల్ల ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎక్కువ మందికి ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి ఆపర్చునిటీ వస్తుంది అనమాట. 2 years బ్యాక్ వరకు యూనివర్సిటీస్కి అసలు క్యాప్ ఉండేది కాదు. నువ్వు ఎంతమంది స్టూడెంట్స్నైనా యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఏం చేసిందంటే ప్రతి యూనివర్సిటీకి ఒక క్యాప్ ఇచ్చింది. ఆ క్యాప్ని మించి యాక్సెప్ట్ చేయడానికి లేదు. ఆ క్యాప్ దాటితే ఆ యూనివర్సిటీ ఫిల్ అయిపోయినట్టే. దీనివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీస్ ఏవైతే లెవెల్ 1లో ఉన్నాయో అవన్నీ స్పీడ్గా ఫిల్ అయిపోతాయి. అదే కాకుండా దాని డిమాండ్ అనేది పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టూడెంట్ వీసా ప్రాసెస్లో కూడా 3 డిఫరెంట్ లెవెల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. యూనివర్సిటీస్ అన్నీ ఏవైతే ఉన్నాయో త్రూ అవుట్ ఆస్ట్రేలియా వాటిని లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 యూనివర్సిటీస్ అంటాం కదా, వాటిని ఇప్పుడు జోన్స్గా డివైడ్ చేశారు. గ్రీన్ జోన్, ఎల్లో జోన్, రెడ్ జోన్. గ్రీన్ జోన్లో ఏవైతే ఉంటాయో వాటి వీసా ప్రాసెసింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు నెక్స్ట్ జోన్, సెకండ్ జోన్ ఏదైతే ఎల్లో జోన్ ఉందో అది, కంపేర్ టు రెడ్ జోన్ ఏదైతే థర్డ్ జోన్ ఉందో అది. సో వీసా ప్రాసెసింగ్ టైం అనేది గ్రీన్ జోన్కి చాలా అంటే చాలా ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి కోట్ చేస్తున్నారనమాట. ఇవన్నీ తీసి పక్కన పెడితే ఇండియా ఏదైతే 4 months బ్యాక్ లెవెల్ 2కి వెళ్ళిందో మళ్ళీ నిన్న January 8th రోజు లెవెల్ 3కి పడిపోయింది. ఇండియా ఒకటే కాదు, దాంట్లో మ్యాక్సిమం సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ థింగ్ డాక్యుమెంటేషన్. మనం ఏదైతే సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నామో లేదా మనం డిగ్రీ కంప్లీట్ చేసామనో లేదా బీటెక్ కంప్లీట్ చేసామనో ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆ సర్టిఫికేట్స్ ఫేక్ ఉంటున్నాయంట. అది కాకుండా మనం ఏదైతే ఫైనాన్షియల్ స్టాండింగ్స్ చూపిస్తున్నామో మన ఫండ్స్ కానీ లేదా మన అసెట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏవైతే ఉన్నాయో అవి కూడా డమ్మీ, డూప్ చూపిస్తున్నారంట. సో వీటన్నిటి వల్ల ఒక కంట్రీ డీగ్రేడ్ అవుతూ ఉంటుంది. మనొక కంట్రీ కాదు, ఏ కంట్రీ డీగ్రేడ్ అయినా కానీ వాళ్ళ డాక్యుమెంట్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారో, ఎవరైతే మైగ్రెంట్స్ ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ మీదే మన కంట్రీ లెవెల్ డిపెండ్ అయి ఉండిద్ది. సో నేను చెప్పే పాయింట్ ఏదైతే ఉందో అది మాత్రం నోట్ చేసుకోండి. ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు జెన్యూన్ డాక్యుమెంట్స్ పోర్ట్రే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ వల్ల వేరే వాళ్ళకి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా ట్రబుల్ అవుతుంది. ఇప్పుడు లెవెల్ 2 నుంచి లెవెల్ 3కి పడిపోయింది. దీనివల్ల ఏంటి? వీసా ప్రాసెసింగ్ డిలే అవుతుంది. దాని తర్వాత వీసాలు రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా డాక్యుమెంటేషన్ పెంచవచ్చు. ఫైనాన్షియల్గా ఇప్పుడు నువ్వు 10 lakhs చూపిస్తున్నావు అనుకో సపోజ్ ఐటీఆర్స్లో, దాన్ని 12 lakhs చూపించమనొచ్చు. లేదా ఒకవేళ 15 lakhs ఉంటేనే మేము అడ్మిషన్ ఇస్తామనొచ్చు. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ పెరుగుతాయి. ఎవరందరూ అయితే ఫేక్ డాక్యుమెంట్ చూపించేసి ఇక్కడికి వస్తున్నారో దాని తర్వాత వచ్చే బ్యాచ్కి ఈ ఎఫెక్ట్ మొత్తం పడుతుంది అనమాట. సో అది లేకుండా ఉండాలంటే మనం ఎంత జెన్యూన్గా ఉంటే అంత మంచిది. మనం వేరే వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఉంటారా ఉండరా అనేది మీ ఇష్టము, చెప్పడం మాత్రం నా బాధ్యత. ఎవడేమైపోతే నాకెందుకులే అనుకుంటే నేను ఏం చేయలేను. జనరల్గా వీసా ప్రాసెసింగ్ టైం ఎన్ని డేస్ పడుతుంది? ఒక స్టూడెంట్ వీసా వేసిన తర్వాత లాంచ్ చేసిన తర్వాత ఎన్ని డేస్ పడుతుంది అంటే బేసికల్లీ నీ డాక్యుమెంటేషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండి నీ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే అరౌండ్ 5 daysకి వీసా రావచ్చు, 3 daysకి కూడా వీసా రావచ్చు. వర్కింగ్ డేస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ కొంతమందికి 7 days పడుతుంది. ఇది కాకుండా ఇంకా స్ట్రెచ్ అవుతుందంటే మ్యాక్సిమం ఒక 28 days పట్టాలి. లేదు దీని తర్వాత ఇంకా స్ట్రెచ్ అయిందంటే 45 days. అది ఇంకా మ్యాక్సిమం పీరియడ్ అనమాట. అక్కడ కూడా రాకపోతుంటే ఏదన్నా డాక్యుమెంటేషన్ కానీ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. డాక్యుమెంటేషన్లో ఏదో ఒక ఫాల్ట్ అయినా ఉండాలి లేదా ఫేక్ డాక్యుమెంట్ అయినా పెట్టి ఉండాలి. సో
కేర్ తీసుకోండి. మీరు వీసా లాంచ్ చేసేటప్పుడు మీ డాక్యుమెంటేషన్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండేటట్టు అండ్ యూ విల్ గెట్ ద ఫాస్టెస్ట్ వీసా అనమాట. ఒకవేళ మీ డాక్యుమెంటేషన్ మొత్తం కరెక్ట్గా ఉంటే, మీ ఫైనాన్షియల్ ఫండింగ్ మొత్తం సూపర్ స్ట్రాంగ్ ఉంటే అండ్ మీ జెన్యూన్ స్టూడెంట్ ఏదైతే ఇంటర్వ్యూ జరుగుతుందో అది కూడా పర్ఫెక్ట్గా వెళ్తే అండ్ ఎస్ఓపి ఏదైతే ఉందో ఆ ఎస్ఓపి కూడా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఇది ఎవరు రాస్తారు? మెజారిటీ ఆఫ్ టైమ్స్ కన్సల్టెంట్స్ రాస్తారు. కన్సల్టెంట్ని జాగ్రత్తగా అడగండి, అరే బాబు నువ్వు ఎస్ఓపి జాగ్రత్తగా రాసావా లేదా, రాయకపోతే మళ్ళీ రాయి, వాడికి ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాను రాపియండి. కానీ 100% ఎస్ఓపి అనేది చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఇక్కడికి వచ్చి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఓన్లీ ఆ డాక్యుమెంట్ ద్వారానే కన్వే చేయగలుగుతాం. ఎందుకంటే మనం 1-to-1 మాట్లాడి డైరెక్ట్గా వీసా ఆఫీసర్తో ఇవన్నీ చేయలేం కదా. సో ఓన్లీ వాడు ఒకటే చూస్తాడు, నీ ఎస్ఓపి అండ్ నీ రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యూనా కాదా. ఒకవేళ జెన్యూన్ అయితే మా రిక్వైర్మెంట్స్కి సూట్ అవుతున్నాయా, సూట్ అవ్వట్లేదా, అంతే. ఆస్ట్రేలియా గోస్ త్రూ రూల్ బుక్. అంటే ఎలా అంటే ప్రతిదీ రూల్లో చూసుకుంటుంది. ఈ రూల్ ఉంది టిక్, ఈ రూల్ ఉంది టిక్, అంతే. ఇంకా మిగతా అన్నీ వాడికి అనవసరం. సో మీరు ఎంత జెన్యూన్గా ఉంటే అంత మంచిది. వాటన్నిటికంటే ముందు నేను ఇంగ్లీష్ టెస్ట్ రాయాలి కదా, దాంట్లో ఎంత బ్యాండ్ రావాలి అంటే 6 బ్యాండ్ రావాలి. 6 బ్యాండ్ ఆర్ ఈక్వాలెంట్ రావాలన్నమాట. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్లో ఒకవేళ నువ్వు పర్సనల్ ఫండ్స్ ద్వారా వెళ్తుంటే అప్పుడు నీ లివింగ్ ఎక్స్పెన్సెస్ 1 ఇయర్కి అండ్ ట్యూషన్ ఫీజు 1 ఇయర్కి చూపించాలన్నమాట. దీంట్లో లివింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి $29,710 మనం లివింగ్ ఎక్స్పెన్స్గా చూపించాలి. అది కాకుండా 1 ఇయర్ ట్యూషన్ ఫీజు ఎంతైతే ఉంటుందో అది $20,000 అయితే $20,000 లేదా $10,000 అయితే $10,000 అవి కలిపి కంబైన్ చేసి అండ్ నీ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్. మన సబ్స్క్రైబర్స్ కోసం నేను పర్టికులర్గా చెప్తుంది ఏంటంటే ఇంకో 2.5 lakhs ఇంకో 3 lakhs ఎక్కువ పెట్టుకోండి. సో దట్ వాడికి ఏంటంటే అరే వీడు ఆల్రెడీ ఏదైతే ఫండ్ మెయింటైన్ చేయాలో ఆ ఫండ్ కంటే సర్ప్లస్ ఉంది, ఫ్లైట్ టికెట్స్కి ఉంది, ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా కాకుండా ఇంకో 3 lakhs 2.5 lakhs ఎక్స్ట్రా ఉన్నాయి అని చెప్పేసి చూస్తాడనమాట. ఇప్పుడు అన్నిటికంటే ఫేవరెట్ టాపిక్ గురించి మాట్లాడదాం, వర్కింగ్ రైట్స్. వర్కింగ్ రైట్స్ వచ్చేసి అరే నేను అది చేయొచ్చా, నేను ఇది చేయొచ్చా, ఈ చేయొచ్చా, అది చేయొచ్చా, అవన్నీ కాదమ్మా. ఓన్లీ ఒకటే, నువ్వు 48 hours ఫోర్ట్నైట్లీ అఫీషియల్గా వర్క్ చేయొచ్చు. ఇంకా మిగతాది మీరే అర్థం చేసుకోండి. అఫీషియల్గా 48 hours వర్క్ చేయొచ్చు అంతే. నీకు హాలిడేస్ లేనప్పుడు, ఒకవేళ నీకు హాలిడేస్ ఉంటే నీ ఇష్టం, ఎంత కొట్టుకుంటావో కొట్టుకో, ఎన్ని అవర్స్ అయినా చేయొచ్చు అనమాట. సో ఇది ఆస్ట్రేలియన్ రూల్ యాజ్ ఆఫ్ నవ్. నెక్స్ట్ వచ్చేసి మన వాళ్ళందరికీ ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే టీఆర్, టెంపరరీ రెసిడెంట్, ఏ ఏరియాకి ఎన్ని ఇయర్స్ వస్తుంది. క్లియర్గా ఏనండి, మెల్బర్న్, సిడ్నీ, బ్రిస్బెయిన్ వెళ్తే నీకు 3 years ఆఫ్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా వస్తుంది, PSW అంటాం. ఒకవేళ అది కాకుండా ఇంకా మిగతా ఏ ఏరియాకైనా వెళ్ళు, ఎందుకంటే ఇంకా మిగతా అన్ని ఏరియాస్ రీజనల్ ఏరియాస్ కానీ కన్సిడర్ చేస్తారు. సో దాంట్లో అకార్డింగ్ టు ప్రెజెంట్ రూల్స్, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం 3 years ఫస్ట్ ఇచ్చి 3rd yearలో ఉన్నప్పుడు 4th yearకి ఇంకో ఎక్స్టెన్షన్ ఇయర్ ఇస్తారనమాట. సో 4 years ఆఫ్ PSW వస్తుంది, అంటే పోస్ట్ స్టడీ వర్క్ వీసా మనం ఇందాక అనుకున్నట్టు. అసలు ఫస్ట్ టీఆర్ రావాలంటే మళ్ళీ నేను ఇంగ్లీష్ టెస్ట్ రాయాలా అంటే రాయాలి బ్రదర్, 100% మీరు మళ్ళీ ఇంగ్లీష్ టెస్ట్ రాయాల్సిందే. ఒకప్పుడు ఉండేది రూల్ 3 years ఎలిజిబిలిటీ అని, ఇప్పుడు లేదు, తీసేశాడు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఫ్రెష్గా రాయాల్సిందే. ఆస్ట్రేలియా వాళ్ళకి ఇన్కమ్ తక్కువ అయిందంట, సో మళ్ళీ ఎగ్జామ్స్ పెడుతున్నారు అనమాట మనకి, మనం రాయాల్సిందే. రాసి ఇప్పుడు ఏంటంటే 6.5 బ్యాండ్ తెచ్చుకోవాలి ఆర్ ఈక్వాలెంట్ ఇన్ అదర్ కేటగిరీస్ ఏవైతే రాస్తారో ఎగ్జామ్స్ వాటిలో దాని ఈక్వాలెంట్ స్కోర్ తెచ్చుకోవాలి. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలని నాకు తెలిసి 100 మెసేజెస్ వస్తున్నాయి. బ్రదర్ ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నా కానీ నీకు యూనివర్సిటీ మీద PR రాదమ్మా, నీకు వీసా వస్తే చాలు. నువ్వు ఏ యూనివర్సిటీ అయినా సెలెక్ట్ చేసుకో, వీసా వచ్చిందంటే అదే చాలు. ఇంకా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో. నువ్వు డెవలప్ అవుతావా లేకపోతే పోతావా నీ ఇష్టం అనమాట. ఇంకా కాకపోతే మనందరికీ మ్యాక్సిమం 99.99% వాళ్ళకి అందరికీ భయం ఉంటుంది అనమాట. భయం ఉండి మనం ఏం చేస్తాము, ఓన్లీ టాప్ యూనివర్సిటీస్ ఒక్కడికి అప్లై చేస్తాం. అది కూడా ఒక సేఫ్టీ పాయింటే, అలానే అప్లై చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా జనవరి ఎండింగ్ కానీ మీరు ఫిబ్రవరి ఎండింగ్లో వస్తారు కదా, జనవరి ఎండింగ్లో ఒక రూల్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. పార్లమెంట్లో అయితే కనుక బిల్ అయితే పాస్ అయింది, కాలేజ్ చేంజ్ ఇల్లీగల్ చేస్తామని చెప్పి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే మళ్ళీ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో చిన్నవి అవి మళ్ళీ ఆపోజిషన్ లాగా వెళ్ళిపోయి మాకొద్దు, మాకు లీగలే ఉండాలని చెప్పేసి పోరాడుతున్నాయి అనమాట. ఒకవేళ మళ్ళీ ఆ బిల్ని వెనక్కి తీసుకుంటే అప్పుడు మళ్ళీ కాలేజ్ చేంజ్ లీగల్గానే ఉంటుంది. సో దట్ అప్పుడు ఏం చేయొచ్చు, మీరు రాగానే 90% or 95% ఆఫ్ ద పీపుల్ కాలేజ్ చేంజ్ అవుతారనమాట. ఎందుకు, ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి. అదే కాకుండా మీకు వచ్చిన 1 weekలో తెలుస్తుంది ఏంటి, అరే బాబు ఇక్కడ వేస్ట్,
చదువు ఏం లేదు, మనం ఏదో ఈ వీసా కోసం 40 లక్షలు కట్టాలా అనిపిస్తుంది. సో అవన్నీ అనిపించిన తర్వాత ఆటోమేటిక్గా కాలేజ్ చేంజ్ అవుతారు. ఒకవేళ కనుక ఆ యూనివర్సిటీ ప్యాషన్ పిచ్చి లేకపోతే డబ్బులు తగలేసుకోవాలని, దెన్ దే విల్ చేంజ్ అనమాట చాలామంది. నేను అందరి గురించి మాట్లాడట్లేదు. అది కూడా పాయింట్ టు బి నోటెడ్, ఒకవేళ ఇంకా మనకి కాలేజ్ చేంజ్ లీగలే అయితే మీ అందరికీ చాలా సీరియస్గా చెప్తున్నా, ఎవరో చెప్పిన మాటలని ఏదో చేసేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు తెలిసిన ఒక పర్సన్ ఇక్కడ మన కమ్యూనిటీ పర్సన్ రీసెంట్గా సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అంటే డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, కానీ ఫైనల్గా ఒక పాయింట్ అయితే మాత్రం అన్నిట్లో కామన్, ఫైనాన్షియల్ బర్డన్. కొంతమంది కెసినోకి వెళ్ళారంటున్నారు, బెట్టింగ్స్ ఆడాడంటున్నారు, అప్పులు చేశారంటున్నారు. ఇంకొంతమంది ఏమో ఆయన ఏదో చేసేద్దామని వచ్చేసాడు, ఎక్కడో అప్పులు తీసుకొని అది చేసి ఇది చేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ మొత్తం డిఫరెంట్ ఉంది. ఆ రియాలిటీని చూసిన తర్వాత తట్టుకోలేక, ఆ అప్పులు తీర్చలేక, అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అప్పులు తీర్చే స్టేజ్లో లేరంట. సో దట్ ఆయనకు ఓన్లీ ఒకటే ఆప్షన్ దొరికింది, సూసైడ్ చేసుకోవడం. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనందరం 23, 24, 25 ఇయర్స్ ఉంటాం. సరే నేను 26 ఇయర్స్ అనుకో, 26 ఇయర్స్ ఉంది మనకి, అంతే. మనకి ఎంత లైఫ్ ఉంది? అఫీషియల్గా దేవుడు మనకి ఇచ్చిన ఏజ్ 100 ఇయర్స్ అంటారు. ఒకవేళ 100 ఇయర్స్ అనేది నిజమైతే, ఒకవేళ నువ్వు బతికితే 100 ఇయర్స్, 74 ఇయర్స్ ఆఫ్ లైఫ్ వేస్ట్ చేస్తున్నావు. 74 ఇయర్స్ ఆఫ్ లైఫ్, 75 ఇయర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి? నువ్వు ఎన్ని అప్పులైనా చేయి, ఏం కాదు. ఎన్ని అప్పులు చేసినా కానీ, లేదా నీ ఫ్యామిలీ ఎన్ని అప్పులు చేసినా కానీ తీర్చుకునే కెపాసిటీ నీకు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ నువ్వు కష్టపడదామని డిసైడ్ అయితే 100% నువ్వు ఎన్ని అప్పులైనా తీర్చేయచ్చు. అప్పుల కోసం భయపడి సూసైడ్ మాత్రం చేసుకోకండి బ్రదర్. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడ్డా మనం ఓన్లీ ఒక్కదాని కోసం కష్టపడతాం తెలుసా? అందరం కామన్గా ఒకదాని కోసం కష్టపడతాం, అది మాత్రం మన పొట్టకూటి కోసం. సో తినే ఫుడ్ డిఫరెంట్ ఏమో, కానీ అందరి ఆకలి సేమ్. నీకు ఆకలి అయితే నువ్వు అదే తింటావు, నేను ఆకలి అయితే నేను అదే తింటా. సో ఓన్లీ దాని ఒక్కదాని కోసము మనం కష్టపడుతూ ఉంటాం. ఆ పొట్ట నింపుకోవడానికి, కొంచెం సెటిల్ అయ్యి మంచి బతుకులు బతకడానికి మనం కంట్రీస్ వదిలేసి సప్త సముద్రాలు దాటి వేరే కంట్రీ వచ్చి బతుకుతా ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోవడం ఏంటి? అసలు ఎంత సిల్లీగా ఉంటుంది ప్లీజ్. కానీ అసలు ఆయనకి ఎంత ధైర్యం ఉంది చూడండి సూసైడ్ చేసుకోవడానికి. అసలు ఆ ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత ధైర్యం కూడా ఉండాల్సిన అవసరం లేదు. అస్సలు అంటే అస్సలు ప్లీజ్, నా సబ్స్క్రైబర్స్ కానీ నా ఫాలోవర్స్ కానీ లైఫ్లో ఏమి కోల్పోయినా కానీ, ఒకవేళ నా జర్నీ చూడండి, ఎన్ని బిజినెస్లో ఫెయిల్ అయినా కానీ నేను ఎప్పుడన్నా గివప్ ఇచ్చానా? చివరికి అదే బిజినెస్లో ఏదో ఒక రూపంలో నాకు సక్సెస్ వచ్చింది కదా, ఎంతో కొంత సక్సెస్ వచ్చింది కదా. నేను టోటల్ కంప్లీట్ 100% సక్సెస్ అయ్యా అని చెప్పట్లేదు, కానీ ఎంతో కొంత స్టార్ట్ అయింది కదా సక్సెస్ ఫేస్. అలానే ప్రతి ఒక్క లైఫ్లో ఫెయిల్యూర్స్ చూస్తూ ఉంటారు, కానీ ఒక్క రోజు మాత్రం పెద్ద సక్సెస్ వస్తుంది కదా. ఆ సక్సెస్ వల్ల ఈ ఫెయిల్యూర్స్ అన్నిటినీ మర్చిపోతారు. ఈ ఫెయిల్యూర్స్ అన్నిట్లో పోయిన డబ్బులన్నీ తిరిగి వస్తాయి. ప్లీజ్, మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండండి అండ్ ఎటువంటి దారుణమైన డెసిషన్స్ తీసుకోకండి. లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ అమ్మ నాన్నని కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళు మీకోసం ఎంత కష్టపడ్డారు. 23, 24, 25 ఇయర్స్ వాళ్ళు తినక వాళ్ళు ఇన్ని సాక్రిఫైసెస్ చేసిన తర్వాత నువ్వు జస్ట్ ఒక 1 month 2 months ఇక్కడికి వచ్చి లైఫ్ బాగాలేదని చెప్పేసి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదని చెప్పేసి చచ్చిపోవడం ఏంటి బ్రదర్? ప్లీజ్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎవరన్నా చూస్తే ఈ వీడియో, వాళ్ళకి చెప్తున్నా, ఫేక్ ప్రామిసెస్ అస్సలు చెప్పకండి, జెన్యూన్ కంటెంట్ చెప్పండి. జెన్యూన్ కంటెంట్ చెప్తేనే, ఈవెన్ కన్సల్టెన్సీస్ కూడా ఇక్కడ ఎలా ఉంది, జెన్యూన్గా చెప్తే మాత్రమే వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇక్కడ డబ్బులు లేవని కాదు, బొచ్చటి డబ్బులు ఉన్నాయి రా బాబు. ఎంత డబ్బులు ఉన్నాయంటే, నువ్వు వర్క్ చేయి, నీకు డబ్బులు. నువ్వు వర్క్ చేస్తూ ఉంటే నీకు డబ్బులు ఇలా చిందుతూ ఉంటాయి అన్నమాట నెత్తి మీద. కానీ ఆ వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ జనరేషన్ ఏదైతే ఉందో, ఆ జనరేషన్, నేను మొన్న వచ్చిన బ్యాచ్ని చూసా, ఎవరు వర్కే చేయరు, హార్డ్ వర్క్ చేయమంటే చేయరు. ఎవరు డెస్క్ జాబ్స్ కావాలి, లేకపోతే ఇంకో జాబ్ కావాలి. అరే వచ్చింది ఫస్ట్ నువ్వు చేస్తా అప్గ్రేడ్ అవ్వమంటే లేదు. ఎందుకంటే వీళ్ళకి చాలా లీనియన్స్ అయిపోయింది. ఎందుకు? ఇక్కడ ఫైనాన్షియల్గా జనరల్గా ఈ లోన్స్ ఏవైతే వస్తాయో, మేము వచ్చినప్పుడు ఆ లోన్స్ అలా వచ్చాయి కదనమాట, ఎక్స్పెన్సెస్ కూడా లోన్స్. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ కూడా లోన్స్ ఇస్తున్నారు. ఏది చూసుకుందాంలే 2 years తర్వాత, 3 years తర్వాత. నువ్వు ఎంతో కొంత వర్క్ చేయరా బాబు. ఎంతో కొంత వర్క్ చేస్తే ఆ లోన్లో కొంచెం అన్న కట్టుకుంటావు కదా. ఎంతో కొంత వర్క్ చేయి, నీకు ఫస్ట్ అసలు ఇంటిని ఎలా నడపాలో తెలుస్తుంది. సో వర్క్ చేయండి. ఇలాంటి
వాటిలోకి దేంట్లోకి వెళ్ళకండి, లైఫ్ని మాత్రం ఎండ్ చేసుకోకండి. మీరు కనుక నాతో 1-to-1 కాల్ మాట్లాడాలనుకుంటే లింక్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి, అక్కడ కలుద్దాం. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ.